పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారని బల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పని తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్లు ఉందని బల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకు దాడులకు దిగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో 2014లో కానీ 2019లో కానీ రెండు సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవని ధైర్యంతో ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం. సో దానికి సంబంధించి పెద్దల దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మా ప్రభుత్వం హయాంలో మా ముఖ్యమంత్రి వారి హయాంలో జరిగినాయి. పెద్దపల్లి జిల్లా కావడం కానీ, మంచిర్యాల జిల్లా కావడం కానీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ, మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ, వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కవని ధైర్యంతో పనిచేద్దాం. మేము ఓడిపోయిన శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటాం, గట్టిగా పనిచేద్దాం, అందరం కూడా కష్టపడదాం. మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.